అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది యాక్చువల్లీ మోస్ట్ డిమాండింగ్ ప్రసాదం అన్నమాట మా అపార్ట్మెంట్ లో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచుల నిరుపం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అన్ఫార్చునేట్లీ ఈ ఇయర్ మేము ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు. రీజన్ ఏంటంటే నిరుపం వాళ్ళ తాతగారు కాలం చేశారు. అందుకని ఈ 1 year ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకూడదు కదా, అందుకని చేసుకోవట్లేదు అనమాట. బట్ మా అపార్ట్మెంట్లో అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. 7 days, 9 days, 11 days ఇలా పెట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఎవ్రీడే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది అండ్ యాంకర్స్ వస్తారు, బయట నుంచి సెలబ్రిటీస్ వస్తారు అండ్ పిల్లలు కూడా, అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు కూడా డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అందరూ అనమాట, అందరూ కలుసుకోలుగా అంటారు కదా, అలా అందరూ కలిసి మంచిగా చేసుకుంటాం. చాలా బాగుంటుంది. సో బికాస్ ఆఫ్ కరోనా, ఈ పాండమిక్ వల్ల అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అని చెప్పి మా అపార్ట్మెంట్లో కూడా ఇయర్ గ్రాండ్గా చేయట్లేదు. 3 days గణపతిని పెట్టారు, పూజ ఒకటే ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా లేదు. సో మేము కిందకెళ్ళి దండం పెట్టుకొని అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. అయినా లైక్ ప్రసాదం ఎవరింట్లో వాళ్ళు తీసుకొచ్చి అలా ఇస్తూ ఉంటారు. ప్రతి ఇయర్ మేము మోదకంని మా ఇంటి నుంచి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం అనమాట. ఈ ఇయర్ ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వట్లేదు. బట్ స్టిల్ మా పక్కింటి ఆంటీ దగ్గర నుంచి ఆంటీ చేస్తున్నారు, అందరూ కలిసి అక్కడ వెళ్ళి చేసి తీసుకెళ్ళి ఇస్తున్నాము. మా అపార్ట్మెంట్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా లేదా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా, ఎవరింట్లో అయినా ఏదైనా ఉంది అంటే కనుక అందరూ వచ్చి అందరూ కలిసి కూర్చుని అన్నీ చేసుకుంటాము. ఈరోజు అలానే కిందకి ప్రసాదాలు తీసుకెళ్ళాలి అని చెప్పి అందరు లేడీస్ వచ్చి ప్రసాదాలు చేస్తున్నారు. యాక్చువల్లీ మీ అందరితో నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఇంటికి ముగ్గు అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా ఉండాలి, అదొక లక్ష్మీ కళ అని అందరూ నమ్ముతాము. మాకైతే బాగా పట్టింపు అనమాట. అత్తమ్మకైతే చాలా ఇష్టం అనమాట. ముగ్గు లేకపోతే అత్తమ్మకి అస్సలు నచ్చదు, ఇంటి ముందు ముగ్గు ఉండాల్సిందే. కాకపోతే పెయింటింగ్ ముగ్గుతో అలా కాకుండా రోజు ముగ్గు వేసుకుంటాం అనమాట. మామూలుగా చాక్ పీస్ ముగ్గు కాదు, లేదా రంగోలీ పౌడర్ వస్తుంది కదా, ఆ ముగ్గు కాదు. ఒక స్పెషల్ ముగ్గు, అది వెరైటీ ముగ్గు. అది యాక్చువల్లీ ఆంధ్రాలో చాలామందికి తెలియదు. అత్తమ్మ చెన్నైలో ఉండేవారు అనమాట, అప్పుడు అక్కడ నేర్చుకున్నారంట. అది ఎలా చేయాలో ఏంటో అవన్నీ ఇప్పుడు అత్తమ్మ మీకు చెప్తారు. అత్తమ్మ చెప్పండి, అది ఎలా ఏంటి అని. ఎలా అంటే బియ్యం, తర్వాత మినపప్పు, అవి ఎలా అంటే కొద్దిగా ఒక ఇంత గ్లాసు బియ్యం అనుకోండి, ఇంత ఒక 2 spoons 2 teaspoons మినపప్పు మినపగుళ్ళు పట్టులేనివి, ఇలా 3-4 hours సోక్ చేయటం. ఏమి లేదు, దోసపిండి నానబెట్టుకుంటాను, దోసపిండి చేసినట్టుగా ఆ బ్యాటర్ లాగా ఇది కూడా 3-4 hours చేసిన తర్వాత నీళ్ళు తీసేసి మిక్సీలో చిన్న జార్లో వేసేసి బాగా అసలు పలుకు లేకుండా మెత్తగా జారుగా చేసుకోవాలి. అది ఈ పిండి ఇంత నానబెట్టింది ఒక్క రోజుతోనే అవ్వదు. ఇది ఇంత ఒక చిన్న గ్లాస్ నానబెట్టుకుంటే ఒక 15 days 20 days అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, వేస్తారు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అన్నమాట. అసలు వాటర్ ఏమి ఉండదు, నీళ్ళతో అలాగే ఉంటుంది. ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఇదిగో వాటర్ ఉంది కదా, దీనిలోంచి వాటర్ తీసేసి ఈ పప్పు అనమాట, పప్పు బియ్యం ఇది మిక్సీ జార్లో వేసేస్తాం. మిక్సీ పెట్టేశాను. మిక్సీ పట్టిన తర్వాత ఇదిగో ఇలా మెత్తగా బ్యాటరు దోసపిండిలాగా అనమాట. దీన్ని ఏం చేస్తామన్నమాట, ముగ్గు వేసుకోవటానికి వీలుగా డైల్యూట్ చేసుకోవాలి. వాటర్ మిక్స్ చేసుకుని నేను ఎలా ముగ్గు వేయాలో కూడా నేను చూపిస్తాను. ఎలా వేస్తున్నానంటే చిన్న క్లాత్ తీసుకున్నాను, ఇదిగో చిన్న క్లాత్ తీసుకున్నాను. ఇలాగా చిన్న క్లాత్ తీసుకుని కాటన్ది దీనిలో ఇలా ముంచి, ఇదిగో ఇలా ముంచేసి పూర్తిగా పిండకూడదు. నేను ఈ వేలి మీదుగా వేస్తున్నా, ఇదిగో క్లాత్ ఇలా నెమ్మదిగా పిండుకుంటూ వేలి మీదుగా వదులుతున్నా. క్లాత్ నేల మీద ఆనట్లేదు, నా వేలే నేల మీద ఆనుతుంది. ఎప్పటికప్పుడు ఆ క్లాత్ని పిండుకుంటున్నా దాన్ని. ఇది అయిపోయింది, మళ్ళీ పిండుతున్నా, మళ్ళీ దీనిలో ముంచుతున్నా. సరిపడా తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నాం అనుకో ఎక్కువ డ్రాప్స్ పడిపోతాయి అన్నమాట. ఇదిగో ఇలా అది తెల్లగా ఎండిపోతుంది. ఇక
అది. మేము ఈ ఫ్లాట్స్లోకి వచ్చి 8 years అయింది బాబు. మా 4 ఫ్యామిలీస్ ఇవే ముగ్గు ఇలాగే వేసుకుంటాం. నేను ఈ ముగ్గు ఆంటీ దగ్గరే నేర్చుకున్నా. ఎక్కడ నేర్చుకున్నా మనం వేసుకుంటున్నాం కదా. చూసి పెయింట్ అని అడుగుతారు. అవును. చాలా బాగుంటుంది అనమాట. లైక్ పెయింట్ వేసినట్టే ఉంటుంది. చాలామంది పెయింట్ వేసారా అని అడుగుతారు, కాకపోతే ఇది పెయింట్ కాదు, బియ్యపిండితో చేసిన ముగ్గు. బియ్యపిండి మినపగుళ్ళు కానీ అది వేస్తారనమాట, వేసి గ్రైండ్ చేస్తారు. సో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇది మీ అందరితో షేర్ చేయాలి, మీ అందరు కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇది ఈ ఎపిసోడ్లో వినాయక చవితి సందర్భంగా చెప్తే బాగుంటుంది. అందరూ ఫెస్టివల్స్కి ఎస్పెషల్లీ వేసుకుంటాం కదా, రోజు వేసుకుంటాము. ఫెస్టివల్ అనేసరికి కొంచెం పెద్దగా చిన్నగా, ఇంకా చిన్నగా అసలు ఉండదు, పెద్దగానే వేసుకుంటాము. సో అందుకే మీ అందరితో ఈ ఒక్క విషయం షేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాం అన్నమాట. ఇంటి ముందు ముగ్గు వేసేసరికి చాలా అందంగా ఉంటుంది. ముగ్గుతో ఆల్మోస్ట్ వేయడం అయిపోయింది. సో తడిగా ఉన్నప్పుడు ఇలా లిక్విడ్గా ఇలా ఉంటుంది. అది డ్రై అయిపోతే చాలా బాగుంటుంది అనమాట. సో డ్రై అయిన తర్వాత మీరు చూద్దురు కానీ ఎలా ఉంటుంది, అప్పుడు మీరే అనుకుంటారు ఇది నిజంగా ముగ్గు పిండితో వేశారా లేదా పెయింటా అన్నట్టు. దీని స్పెషల్ ఏంటంటే వట్టి పౌడర్ బియ్య పిండితో వేస్తే కనుక ఇలా అంటే చెరిగిపోతుంది. ఇది తడిపిండితో వేసాము. తడిపిండి కూడా వట్టి బియ్య పిండి అయితే కనుక ఇలా అంటే ఊరికే చెరిగిపోతుంది. అందుకోసం మేము ఏం చేసాము, కొద్దిగా మైండ్ ఉపయోగించి దానిలో 4 కొద్దిగా మినప గింజలు ఇందాక చూపించాను కదా, ఆ మినప గింజలు కొద్దిగా వేసాం. మినప గింజలకి ఏంటంటే జిగురు ఉంటుందన్నమాట. బియ్య పిండిలో కలిసేసరికి ఆ జిగురు పట్టు ఉంటుంది. చూడండి ఇలా అంటే అసలు చెరగదు. మీరేమైనా చేయండి, తడి బట్టతో 2 సార్లు తుడవాలి. ఇదిగో చూడండి, అది డ్రై అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయాలి. ఆ తర్వాత చేస్తే ఏం చేసినా రాదనమాట. మనం గుడ్డ పెట్టి తుడిచేదాకా రాదు, అది అలానే పెట్టి చూడండి. ఇదిగో ఏమన్నా పోయిందా, చాక్ పీస్ అనుకోండి, మనం తొక్కి కొంచెం ఇలా అంటే పోతుంది. మళ్ళీ పిండి అనుకుంటే రంగోలీ పౌడర్ అంటే కూడా అది అంతే. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఇలా లైక్ బ్రైట్గా పెయింట్లో వేసినట్టు అంత మంచిగా ఉంటుంది. సో మీరందరూ కూడా ట్రై చేయొచ్చు. మీరందరూ ట్రై చేసి మీకు వచ్చింది, బాగుంది, మీకు నచ్చింది అంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో వాకిట్లో ముగ్గు, పసుపు, కుంకుమ, ముగ్గు, ఈ 3 మన హిందూ సాంప్రదాయం. ఈ 3 ప్రతి హిందూ కుటుంబంలో మెయింటైన్ చేస్తే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించినట్లు, సాంప్రదాయాన్ని కాపాడుకున్నట్లు ఉంటుందని నా ఉద్దేశం. రండి వెళ్దాం. వాళ్ళందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టున్నారు. ఇక్కడికి నాకు వినిపిస్తుంది వాయిస్, వాళ్ళందరూ హడావిడిగా చేస్తున్నది. రండి మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదాం. హాయ్ అందరికీ, స్టార్ట్ చేసేసారా? ఓకే. మోదకాలు చేస్తున్నాము చూడండి. ఇది లోపల కొబ్బరి లౌజ్ అనమాట. మోల్డ్ మనకి దొరుకుతుంది, అయినా మోల్డ్ వద్దు అనుకుని మేమంతా కలిసి చేత్తోనే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు చేస్తున్నాము, తర్వాత అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి అందరూ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఫోక్ తో ఎలా డిజైన్ చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది. ఆ షేప్ చివరికి కుక్ అయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి ఫోక్ తో. అక్కడ కూడా చూడు, కావాలంటే రెసిపీ కూడా పెడతాం మేము. రెసిపీ కూడా తర్వాత పెడదాం. ఇది యాక్చువల్లీ మోస్ట్ డిమాండింగ్ ప్రసాదం అనమాట. మా అపార్ట్మెంట్ లో మోదకం అనేది చాలా అందరికి నచ్చుతుంది. ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ చేసి తీసుకెళ్తారు. టీమ్ వర్క్ అండి. చేసుకుంటాం, ఒకళ్ళ వల్ల ఏది కాదు కదా. ఇది అందరూ బాగున్నాయి అంటారు. ఇంకా కావాలి నాకు ఇంకోటి ఇవ్వరా అంటారు సాయంత్రం కిందకి వెళ్ళింది. అవును, చాలా బాగుంటుంది నిజంగా. నాకు చాలా ఇష్టం. అంటే ఇది రోజు చేసుకునేది కాదు కదా, గణేష్ చతుర్థి అప్పుడు చేస్తాము. నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తింటాను అన్నట్టు. వాసవి
మేము ఏదైనా సరే అందరం ఇలాగే కలిసి చేసుకుంటాం. యా, సెలబ్రేషన్ ఏదైనా సరే ప్రతి పండుగ ఇలాగే చేసుకుంటాం అనమాట. సంక్రాంతి అయి ఉండొచ్చు, సంక్రాంతి టైంలో ముగ్గులు ఎవ్రీ ఫ్లోర్కి వెళ్ళి చూడాలి. అది కూడా మీకు ఒక వీడియో చేస్తాను. సంక్రాంతి అప్పుడు ముగ్గులు అనమాట. అప్పుడు అది దివాళీకి కూడా చాలా బాగా చేస్తాం, అప్పుడు కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. అంటే ఇంకా కుక్ చేయలేదు, చేయాలి. చేశారు. ఇక్కడ పెడుతున్నాను అన్ని హ్యాండ్ మేడ్ మోదకాలు, అంటే మౌల్డ్లో కాకుండా ఫోర్క్తో చేసిన మోదకాలు అనమాట. ఇది మోల్డ్తో రెడీ చేశారు. ఇప్పుడు ఇది స్టీమ్తో కుక్ చేసుకోవాలి. వినాయకుడికి చాలా నచ్చిన ప్రసాదం అన్నమాట మోదకం. సో ఇప్పుడు మేము ఇది ఎలా చేస్తున్నామంటే కుక్కర్లో పెట్టి స్టీమ్ చేసి కుక్ చేస్తున్నాము. ఇప్పుడు స్టీమింగ్కి పంపిస్తున్నాను, తీసుకోండి. ఆ మోదకాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మోదకాలని తీసుకుని కింద దేవుడి దగ్గరికి ప్రసాదంగా తీసుకెళ్ళబోతున్నాము అందరూ కలిసి. ఇది ఒక్కళ్ళే చేయాలి అంటే చాలా కష్టం. సో అందరూ కలిసి చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అంటే ఆంటీ కూడా థ్యాంక్ యూ. సో అందరూ కలిసి చేసుకున్నాము. ఇలానే ప్రతి పండగకి మేమంతా కలిసి అన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. మా అపార్ట్మెంట్లో యూనిటీ చాలా బాగుంటుంది. ఎవరికి ఏం కావాలన్నా ఇలా కావాలి అని ఒక్క మాట చెప్తే చాలు, అందరూ అలా వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను అని. ఇప్పుడు మోదకాల్ని తీసుకుని కిందకి వెళ్తున్నాము. కింద దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కలుద్దాం. చూశారు కదా మా అపార్ట్మెంట్ మట్టి గణపతి. మేము కూడా అది ఫాలో అవుతున్నాం, మట్టి గణపతిని పెడుతున్నాం. ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ పెద్ద గణపతిని పెట్టేవాళ్ళం అన్నమాట. ఈ ఇయర్ ఈ పాండమిక్ వల్ల నేను ఇందాక చెప్పాను కదా, చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయినా అంటే అంత పెద్దగా తెచ్చేటప్పుడు పెట్టేటప్పుడు కూడా అప్పుడు కూడా మట్టి గణపతినే తీసుకొచ్చే వాళ్ళము. ఇప్పుడు కూడా మట్టి గణపతినే తీసుకొచ్చాము. ఇప్పటి వరకు అన్ని పూజలు ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పిల్లలందరూ కలిసి స్తుతిని పాడబోతున్నారు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి కొంచెం దూరమే ఉండి దండం పెట్టుకున్నాను. దేవుడి దగ్గర నుంచి దూరం ఉండడానికి అదే కారణం అనమాట. ఇందాక నేను మీకు చెప్పాను ఎందుకు ఈ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని. ఇప్పుడు పిల్లలందరూ పాడతారంట, రండి చూద్దాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాంత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం. ముదాకరాంత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం.
अनायकैकनायकं विनाशिते दैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां न तेतरातिभीकरं न मोदितार्कभास्वरं न मज्जुरारि निर्जरं न तादिकापदुर्गरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात् परं निरन्तरं महेश्वरं तमाश्रये परात् परं निरन्तरं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश रक्ष मां जय गणेश रक्ष मां गणेश रक्ष मां సరదాగా ఈ గణేష చవితి స్పెషల్గా పిల్లలందరికీ ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టామన్నమాట. క్లేతో గణేష్ చేయాలి, చూద్దాం ఎవరైతే మంచిగా చేస్తారు అని. ఓకేనా పిల్లలు, రెడీగా ఉన్నారా? చేస్తారా? ఓకే గుడ్, స్టార్ట్ చేయండి. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో చేసుకోండి. ఓకేనా? ఇదిగో ఇచ్చాను చూడు, గణేష్ ఉండాలి. ఓకే, లెట్ ఇట్ బి రిక్కీ. అది ఏ కలర్ ఎక్కడుంటే ఏంటి, నువ్వు గణేష్ చేయి, టైం అయిపోతుందిరా. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో రిక్కీ గణేష్ చేస్తాడనమాట, సంతు కూడా చేస్తుంది. చెర్రీ అండ్ ఇషు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు చేయడం. ఈసారి ఇంట్లో క్లే లేదు అంటే బియ్య పిండి కాదు, సారీ, చపాతి పిండితో గణేష్ చేశాడు రిక్కీ. నేను చూపిస్తాను మీకు తర్వాత, డ్రై అయిపోయి ఉంటుంది యాక్చువల్లీ. మీరు కలర్ మిక్సింగ్ కూడా చేసుకోవచ్చు, వీళ్ళిద్దరు చేస్తున్నారు కదా అలా, అప్పుడు అలా చేస్తే ఫస్ట్ అడిగా చేయొచ్చా అని. పిల్లలు త్వరగా కానివ్వాలి, ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా చేస్తూనే ఉంటారు, 3 hours అయినా చేస్తూనే ఉంటారు. పర్ఫెక్షన్ వద్దు, మీకు ఎలా వస్తే అలా చేయండి. నేను ఓన్లీ ఇంకొక 10 minutes ఇస్తున్నాను టైము. 10 minutesలో మీరు అయిపోయిందా? ఓకే గుడ్. సంతూరికి చెరి నీది? ఓ తనది కూడా అయిపోయింది. ఇంకా మీరిద్దరే 10 minutes టైం ఉంది, ఫాస్ట్గా చేయాలి. అప్పటికి వైండప్ చేసేస్తున్నాను, ఆపేస్తున్నాను, చెప్తున్నా. ఓకే కానివ్వండి, త్వరగా ఫాస్ట్గా చేయండి. ఆఫ్టర్ 2 hours మా పిల్లలు గణేష్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో, ఒక కలర్లో కలర్ఫుల్ గణేష్ని చేశారు విత్ క్లేతో అనమాట. వాళ్ళనే అడుగుదాం లైక్ ఏది ఏంటి అని. ఇషు చెప్పు, ఇదేంటి ఇషు? మౌజ్. అది మౌజా? ఇది ఇది
బౌల్ లడ్డు తింటూ గణేష్ అని బౌల్ లడ్డు తింటూ గణేష్. లడ్డు తింటున్నట్టు గణేష్. ఓ సరే సరే ఓకే. చాలా బాగుంది ఇష్యూ, చాలా బాగా చేసావు. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అత్త. నెక్స్ట్ రిక్కి దగ్గర వెళ్ళిపోదాం. నువ్వు ఇట్రా రిక్కి, నువ్వు చెప్పు ఇప్పుడు నీ గణేష్ గురించి. ఇందాక నేను రిక్కిని అడిగాను అనమాట, లైక్ బాడీ అంతా నువ్వు ఆరెంజ్లో చేసి హ్యాండ్స్ పింక్లో చేసావు కదా, లెగ్ కూడా పింక్లో చేయి రిక్కి అని చెప్తే, హ్యాండ్ లెగ్ రెండు సేమ్ కలర్ అవుతుంది కదా, చేయి రిక్కి లెగ్ కూడా పింక్లో అంటే, నో 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 ఏంటి గణేష్ ప్యాంట్ వేసుకున్నాడు గ్లవ్స్ అందుకని బ్లూ కలర్ అంట, జీన్స్ గణేష్ ప్యాంట్ కలర్ లడ్డు బౌల్ లడ్డు బ్లూ చేశాడట. సో లడ్డు ఈటింగ్ గణేష్ విత్ మోదకాలు అంట. సరే అక్కడ చూపి. ఓకే ఇది ఏంటి ర్యాటా? ఇది ఇక్కడ పెట్ బెడ్ కూడా ర్యాట్ కోసం. ఓ ర్యాట్ కోసం ఒక చిన్న బెడ్ కూడా చేశాడంట. ఇది రిక్కీ గణేష్ అన్నమాట. సరే ఇప్పుడు సంతుని అడుగుదాం. సంతు నువ్వు చెప్పు నీ గణేష్ గురించి. ఓ సంతు దంతాలు కూడా పెట్టింది గణేష్ కి, వీళ్ళెవరు పెట్టలేదు. ఓ పెట్టావు వారికి? ఓ ఓకే ఓకే, నీ దగ్గర ఇంకా రాలేదు. నువ్వు పెట్టలేదు దంతాలు. సంతు దంతాలు పెట్టింది. తర్వాత ఇది లడ్డు కదా సంతు. చెరి దగ్గర వెళ్దాం. చెరి నువ్వు చెప్పు నీ గణేష్ గురించి. ఈ లడ్డూలో ఇక్కడ లడ్డు ఎల్లో ఉంది, ఇక్కడ అన్ని బ్లూలో ఉన్నాయి. ఇది వేరే టైప్ ఆఫ్ లడ్డు. పర్లేదులే, మనకి కలర్ ఇక్కడ క్లేతో చేసాం కాబట్టి మనం ఏ కలర్ లో చేసి, బ్లూబెర్రీ కాదు, మనం ఏ కలర్ లో చేసినా ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. సో ఇది లడ్డూల చెరి లడ్డు, ఇది మూషికం అన్నమాట. ఇది గణేష్ దంతాలు. ఈ హైలైట్స్ అన్ని కూడా చేశాడు, బాగా ఉంది. ఇందాక వీళ్ళందరూ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, రిక్కీ చపాతీ పిండితో గణేష్ చేశాడు అని చెప్పి, ఇదే అనమాట. చూపించడం మర్చిపోయాను, మళ్ళీ తీసుకొచ్చాను. కొంచెం డ్రై అయిపోయింది. స్కూల్లో యాక్టివిటీ ఇస్తే అప్పుడు ఇంట్లో క్లే లేకుండే, అందుకని అప్పటికప్పుడు చపాతీ పిండితో చేశాడు. ఇది రిక్కీ చేసింది. సో మా సెలబ్రేషన్స్ ఇంతటితో అయిపోయింది. పిల్లలతో కాసేపు ఇలా గేమ్ అండ్ ముగ్గు, కింద దేవుడి దండం పెట్టుకోవడం, ప్రసాదం ప్రిపరేషన్స్ అన్నిటితో మా సెలబ్రేషన్స్ అంటే ఈ రోజు. ఈ బ్యూటిఫుల్ పట్టు చీర ఈజ్ ఫ్రమ్ ఆరణ్య కలెక్షన్స్ అన్నమాట. వాళ్ళ పేజ్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా ఇంకా మంచి మంచి పట్టు చీరలు కావాలి అనుకుంటే ప్లీజ్ డూ విజిట్ దెమ్, ఆరణ్య కలెక్షన్స్.